ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో లేటెస్ట్గా ఒక న్యూస్ చూస్తున్నాం. F&O మీద ఎందుకింత మోజు? F&O మీద ఈ మధ్యకాలంలో విపరీతం అన్నమాట. ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, ఫీచర్స్ ఐడియా లేకున్నా, సబ్జెక్ట్ లేకున్నా, దాని మీద అవగాహన లేకున్నా చిన్న ఇన్వెస్టర్లు కూడా ఎక్కువ మంది దాంట్లో జాయిన్ అవుతున్నారు, చేస్తున్నారు, దాని మీద వదులుకోలేకపోతున్నారు అనే దాని మీద ఇప్పుడు ఈ ఎపిసోడ్లో. అయితే ఈ F&O అంటే సింపుల్గా ఫీచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంది? తక్కువ మార్జిన్ తోటి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ టర్న్ ఓవరు, ఎక్కువ వాల్యూము, ఎక్కువ బిజినెస్ చేసేది F&O. టైం ఉంటుంది F&Oలో మనకి. వీక్లీ ఉన్నాయని, మంత్లీలో మళ్ళీ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు టైం ఫ్రేమ్ ఉంటుంది. అంటే ఏంది? ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుంది అంటే తక్కువ పైసలు, తక్కువ అమౌంట్ తోటి, మార్జిన్ తోటి మనము F&O కనుక చేసినట్టయితే పెద్ద మొత్తం లాభం వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందుకనే ఎక్కువ శాతం చిన్న ఇన్వెస్టర్లు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా జాయిన్ అవ్వటం జరిగింది. కానీ నష్టపోయే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు అనేది ఇప్పుడు సర్వే ప్రకారమే. సర్వే అనుకోండి, ప్రాక్టికల్ అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోండి, అదేందో చూద్దాం. అయితే ఎక్కువ శాతం F&Oలో చేస్తున్నారు కాబట్టి దానికి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గారు అనటం జరిగింది. ఏది? ఈ ఫీచర్ అండ్ ఆప్షన్స్లోకి ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారు దాని గురించి అని. అయితే దీంతో ఏంటంటే ఎక్కువ శాతం అప్రమత్తంగా ఎందుకు ఉండాలి అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. సబ్జెక్టు లేకుండా, నాలెడ్జ్ లేకుండా, F&O గురించి అవగాహన లేకుండా, దాని మీద ఏదైతే కంటెంట్ అనుకోండి, కాన్సెప్ట్ అనుకోండి, అది ఏమేమి ఉంటాయి, దాంట్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, కాల్స్, పుట్స్, హెడ్జింగ్లు, బ్యాన్లు, ఓపెన్ ఇంట్రెస్ట్లు, విక్స్లు, ఇవన్నీ ఏమీ తెలవకుండానే లాట్ సైజులు, వీక్లీ క్లోజింగ్ ఆప్షన్స్, మంత్లీ క్లోజింగ్ ఆప్షన్స్, మంత్లీలు అంటే వీక్లీలు, మంత్లీలు, మళ్ళీ రోజు ఒక ఎక్స్పైరీ ఉంటుంది F&Oలో. ఈ ఎక్స్పైరీ ఉన్నవి ఒకటి ఎక్స్పైరీ ఉంటుంది, ఒకటి ఓపెనింగ్ ఉంటుంది. ఈ ఓపెనింగ్, ఎక్స్పైరీలు ఇవన్నీ తెలవకుండానే జాయిన్ అవుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ అనంత నాగేశ్వరన్ గారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ F&O చేయడానికి మార్కెట్ యొక్క పరిజ్ఞానం అనుకోండి, మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అనుకోండి, మార్కెట్ మీద ఏదైతే పట్టు ఉండటం అనుకోండి, మార్కెట్లో వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, F&Oలో ఎంతవరకు ఏంటిది, ఆ ఫీచర్స్ అవన్నీ కూడా ఉండాలి, అవన్నీ కూడా అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారు గుర్తు చేయడం జరిగింది. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది అంటే CII వార్షిక వ్యాపార అంటే యాన్యువల్ అది సదస్సులో 2024లో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ టైంలో ఇలా మాట్లాడడం జరిగింది. అయితే ఏ దేశమైనా కానీ ఆర్థికంగా కనుక అభివృద్ధి చెందుతుంది అంటే సర్వీస్ రంగం బాగుంటుంది అని అర్థం. ఈ సర్వీస్ రంగం ఒక్కోసారి సమస్యలు కూడా ఉంటాయన్నమాట. 1997, 98లో ఏషియా సంక్షోభాన్ని ఆయన ఉదహరించడం జరిగింది. తర్వాత F&O ఏవైతే ట్రేడింగ్లు పరిమాణం అనుకోండి మన దేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి అనేది గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే F&Oలో మనమే టాప్లో ఉన్నాం, F&Oలో బిజినెస్లో, ఫీచర్స్లో మనమే ఎక్కువ ఉన్నాము అనేది అత్యధికంగా అంటే ఎక్కువ వాల్యూము, ఎక్కువ క్వాంటిటీ రికార్డు అవుతుంది అనేది మనము చెప్పుకుంటున్నాం. అయితే ఇది మంచిదా చెడ్డదా అనే ప్రశ్నార్థకం అని ఆయన అనకు రావటం జరిగింది. అంటే ఇది మంచి కోసమా చెడు కోసమా? బాగా జరుగుతుంది, మంచిగా టర్న్ ఓవర్ జరుగుతుంది, వాల్యూమ్ జరుగుతుంది అనేది మంచి కోసమా చెడు కోసమా అనేది ఆయన ప్రశ్నార్థకం అని చెప్పేసి అనటం జరిగింది. అయితే ఈ ప్రజల్లో మనం ఏదైతే సేవింగ్స్ అవి ఎక్కువ శాతం తగ్గిపోయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ సేవింగ్స్ ఏదైతే ఉందో స్థిరమైన వృద్ధికి మనము వీలు కల్పించాల్సిన బాధ్యత సర్వీసు, ఆర్థిక సేవల రంగంపై ఉన్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళంతా కూడా F&O మీద అవగాహన ఉంది అని మనము అనుకోకూడదని, అవగాహన లేదు అని కూడా అనుకోకూడదని చెప్పేసి ఆయన ఉదాహరించడం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే F&Oలో పెట్టుబడి పెడుతుర్రో వాళ్ళకి అవకాశం కల్పించడం అవసరమా
అని ఆలోచించాలన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో పొదుపు ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో బాగా తగ్గిపోవడం జరిగింది అని, అయితే మ్యూచువల్ ఫండ్స్కి మాత్రం బాగా పెరగడం జరిగింది అనేది ఉదాహరణ అనమాట. అయితే లాస్ట్ 3 years నుంచి చూస్తే 9 లక్షల కోట్ల రూపాయలు సేవింగ్స్ తగ్గిపోయినాయి. కానీ ఈ 2022-23 వచ్చేటప్పటికి 14.16 లక్షల కోట్లకు పరిమితం అవ్వటం, దాంతోపాటు అదే టైంలో మ్యూచువల్ ఫండ్స్లోకి ఎక్కువ డైవర్ట్ అవ్వటం జరిగింది. పెట్టుబడులు అనూహ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో, అంటే షేర్ మార్కెట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో వాటికి పెట్టుబడులు పెరగటం జరిగింది. అయితే మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైతే బాగా పెరగటం జరిగిందో 2022 21-22 ఆ టైంలో 64,000 కోట్లు 64,084 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అవి 2022-23 అంటే 21-22 నుంచి 22-23 వచ్చేటప్పటికి 179 లక్షల కోట్లు 64,000 నుంచి 179 లక్షల కోట్లకి పెరిగినాయి. అయితే వీటితో పాటు షేర్లు అనుకోండి, డిబెంచర్లు అనుకోండి, వాటిల్లో కూడా 1.07 లక్షల కోట్ల నుంచి 2.06 లక్షల కోట్లకి పెరిగాయనేది డేటా అనమాట. అయితే లాస్ట్ వీక్ అంతకుముందు కూడా మన నిర్మలా సీతారామన్ గారు కూడా F&Oలో మదుపర్లు ఎక్కువ ట్రేడ్ చేయడం ఆందోళనకరంగా ఉందని వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనివల్ల ఫ్యామిలీలో కూడా, కుటుంబాల్లో కూడా ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఒక విధంగా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు సెబీ చైర్మన్ మాధవి పురిబచ్చు కూడా ఇదే మాట ప్రస్తావించడం మనం గమనించాలి. అంటే ఇప్పుడు సెబీ చైర్మన్ మాధవి పురిబచ్చు గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఆర్థిక శాఖ సలహాదారు, వీళ్ళందరూ F&O మీద ఇంత ఎందుకు చెప్తున్నారు అంటే నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. అంటే ఏంది, ఈ ఆర్థిక ప్రగతికి, ఎకానమీకి ఇది కాదు. షేర్ మార్కెట్లో ఏదైతే కంటెంట్ కాన్సెప్ట్ ఉందో, ఓకే, F&O అనేది ఒక కంటెంట్ కాన్సెప్ట్, దాన్ని అవగాహన లేకుండా చేస్తున్నారు, నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కేవలం 11% మాత్రమే లాభాలు ఆర్జిస్తురండి. అంటే 100 మందిలో 11% అంటే 11 మంది, మిగిలిన 89 మంది నష్టపోతున్నారు అనేది వారు చెప్పడం జరిగింది. అయితే కోవిడ్-19 నుంచి షేర్ మార్కెట్ మీద బాగా అవేర్నెస్ రావడం జరిగింది. దాంతోపాటు F&O చేసేవాళ్ళు కూడా గణనీయంగా పెరగడం జరిగింది. ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో కోవిడ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, డిమ్యాట్ అకౌంట్స్ అనుకోండి, ట్రేడింగ్ చేసేవాళ్ళు అనుకోండి, ఈక్విటీ వాళ్ళు, దాంతోపాటు F&O చేసేవాళ్ళు కూడా మామూలుగా కాకుండా గణనీయంగా పెరగడం జరిగింది అనేది డేటా చెప్తుంది. అయితే 2018-19 నాటి నుంచి ఇప్పుడు, అంతకుముందు 7 లక్షలు ఉండేది 2018-19లో, ఈ 7 లక్షల నుంచి ఇప్పుడు 35-40 లక్షల మంది పెరగటం అనేది ఒక, అంటే టైమ్స్. అంతకుముందు 7 లక్షల నుంచి 30 అంటే 5-6 టైమ్స్ పెరిగింది అనమాట. ఎవరు ట్రేడింగ్ చేసేవాళ్ళు F&Oలో రిటైల్ ఇన్వెస్టర్స్. అయితే అందుకనే ఈ నియంత్రణ సంస్థలు, ఆర్థిక నిపుణులు ఈ విషయంలో తరచుగా ఆందోళనను వ్యక్తం చేస్తారు. అయితే ఇదంతా కూడా హెచ్చరికలని మనం అనుకోవాలి. ఎందుకోసం అంటే F&Oలో ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. ప్లస్ పాయింట్లు ఉన్నాయి, ఏమేంటిది, ఒక్కరోజే 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. ఒక్క రోజులోనే, అంటే ఎక్స్పైరీ క్లోజింగ్ రోజు మధ్యాహ్నం 2:30-2:30 దాకా మామూలు గుండి ఒక్కసారే ఒక 1 వీక్ బ్యాకే 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ 50 టైమ్స్ 100 టైమ్స్ కూడా పెరుగుతాయి. అంటే సుమారుగా మొన్నైతే 1300 పాయింట్ లాస్ట్ వీకే. అప్పటి వరకు మామూలుగా ఉన్నది మైనస్లోంచి 2:30కు రాగానే షార్ట్ కవరింగ్ వచ్చి 1300 పాయింట్లే రికవర్ అయింది. అంటే అప్పటిదాకా ఎవరైతే కాలు కొనుక్కొని ఉన్నారో, అంటే ఇది మార్కెట్ బాగా డౌన్ అయింది గ్యాప్ డౌన్ తోటి, మధ్యాహ్నం 2:30-2:30 ఆ టైంకి రివర్స్ అయింది. అంటే అప్పుడు కాల్ కొన్న వాళ్ళకి 3:30 లోపలనే 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్, అంటే వాళ్ళు తీసుకునే కాల్ ఆప్షన్ బట్టి అనమాట. ఒక్కొక్కసారి పుట్ ఆప్షన్ కూడా విపరీతంగా పైసలు వస్తాయి. ఎలా వస్తాయి, ఏమొస్తాయి అంటే, ఉదాహరణకి అదాని మీద ఎలిగేషన్ వచ్చింది హిండెన్బర్గ్ వాళ్ళు, కథం గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిపోయింది. అదాని ఎంటర్ప్రైజ్, అదాని గ్రూప్ మొత్తం షేర్లు ఫాల్ అవటం జరిగింది. మామూలుగా ఫాల్ కాదు, అక్కడ పుట్టుకున్న వాళ్ళందరికీ 4,000 రూపాయలు 1,000 రూపాయలకి వచ్చింది. అది అంటే
10 టైమ్స్ ఎక్కువ అనమాట. 10 టైమ్స్, 20 టైమ్స్, 50 టైమ్స్, 100 టైమ్స్ వచ్చినవి ఉన్నాయి, 1000 టైమ్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. అందుకని ఎక్కువ శాతం వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాల్స్ పుట్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అయితే అది ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎప్పుడవుతుంది, ఏమవుతుంది అంటే ఎక్కువ శాతం ఎక్స్పైరీ డేట్ల రోజు జరుగుతుంటుంది, షార్ట్ కవరింగ్గా జరుగుతుంటుంది. అంటే ఇది మార్కెట్లో బాగా పెరిగినప్పుడు ఒక్కసారే ఫాల్ అవుతుంది. అప్పుడు పుట్లు కొన్న వాళ్ళకి బాగా పైసలు వస్తాయి. బాగా మార్కెట్ బాగా పడింది, ఒక్కసారే షార్ట్ కవరింగ్ అయింది, అంటే రివర్స్ అయింది మార్కెట్. అప్పుడు కాల్ కొన్న వాళ్ళకి బాగా పైసలు వస్తాయి. కొన్ని షేర్లు కంటిన్యూగా ఫాల్ అవుతుంది, రిజల్ట్స్ బాగుంటాయి, మంచిగా ఉంటాయి, కంటిన్యూ ఫాల్ అవుతుంది, ఒక్కసారే బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. అప్పుడు కాల్ ఆప్షన్ వాళ్ళకి బాగా పైసలు వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళంతా సబ్జెక్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తారు. అసలు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో కూడా తెలవాలి. ఆ ఫీచర్స్ అంటే ఏంటిది, బ్యాన్ అని, ఓపెన్ ఇంట్రెస్ట్ అని, హెడ్జింగ్ అని, తర్వాత కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, తర్వాత విఐఎక్స్, వోల్టాలిటీ ఇండెక్స్ ఏమేమి ఉంటుంది, లాట్ ఎంత, లాట్ సైజ్ ఎంత, వీక్లీ ఆప్షన్స్ ఏంటి, మార్జిన్ ఎంత పే చేయాలి, మంత్లీ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ముందు రోజు ఎలా ఉంటుంది, ఎక్స్పైరీ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, కొత్తది ఇష్యూ అదే కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అయిన రోజు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకొని చేస్తే ఓకే, నేను కాదనట్లేదు F&O. కానీ వీళ్ళందరూ ఎందుకు చెప్తారు అప్రమత్తంగా ఉండాలి అని అంటే ఎక్కువ శాతం మంది నష్టపోతారు. మీకు చూడండి, ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఏదైతే బ్రోకింగ్ ఫర్మ్ కానీ ఏదైనా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వస్తుంది, ఒక నోటీస్ మాత్రం వస్తుంది. అంటే ఏంటిది, F&O కానీ ఏదైతే షేర్ మార్కెట్ ఉందో ఒడిదుడుకులతో కూడుకొని ఉన్నది, 10లో 9 మంది లాస్ అవుతున్నారు అనేది చెప్పటం. అంటే ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది మీకు ఒక ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు కంటెంట్ నాకు చెప్తే మనం దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.